నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభాకర్ రైట్ నేడు ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపన్యాసాలు రాబోతా ఉన్నాయి మరి పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ మొదటిసారి ఓటేసే వాళ్ళకి ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సింది కోరుతా ఉన్నాను సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మొదటిసారిగా మీరు ఓటేసినట్లయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పోలింగ్ కేంద్రాల్లో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను మొదటగా ఈ పట్టభద్రి ఎమ్మెల్సీ ఎలక్షన్లు రావడానికి కారణం ఏదైతే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారో ఆయన జనగాం ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ప్రస్తుతం జనగాం ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆ పోస్ట్ ఖాళీ ఉండడం వల్ల ఉప ఎన్నికలు రావడం జరిగింది సో ఈ ఉప ఎన్నికల్లో 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దాదాపు 4 లక్షల పైగా ఓటర్లు ఉన్నారు పట్టభద్రులు సో రేపు ఏదైతే 27th నాడు ఓటేయబోతున్నారు సో మొదటిసారిగా ఓటేసే వారికి ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మీరు ఎవరినైతే ఏ అభ్యర్థిని ఎంచుకోవాలనుకుంటున్నారు సో ప్రస్తుతం అయితే మనకి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ 3 పార్టీల నుంచి పోటీ చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఎమ్మెల్సీకి సంబంధించిన ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా మనకు ఉండడం జరిగింది సో ఒక్కొక్కరిగా మనం వివరించుకుందాం మొదటగా బీఆర్ఎస్ నుంచి ఏనుముల రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు దాంతోపాటు బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తీనిమార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అని చెప్పి వీళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు దాంతోపాటు ఇప్పుడు ఇండిపెండెన్స్గా అశోక్ కుమార్ అదేవిధంగా బక్కా జయశ్రం పోటీ చేస్తూ ఉన్నారు ఇంకా దాంతోపాటు చాలామంది కూడా పోటీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది అయితే ఇక్కడ మనకి బ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా సీరియల్ నెంబర్స్ ఉంటాయి సీరియల్ నెంబర్స్ చూసుకొని మీరు ఏ అభ్యర్థికి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు ఏ అభ్యర్థి మీరు ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నారో ఆ అభ్యర్థికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇస్తారనేది నేను క్లియర్గా చెప్తా జాగ్రత్తగా వినండి మొదటగా మీరు ఎంచుకున్న అభ్యర్థిని 1 నెంబర్ అని వేయాలి 1 నెంబర్ అంటే ఓఎన్ఈ 1 అని లేకపోతే తెలుగులో 1 అని అలా రాయడం మీ ఓటు అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది సో 1 నెంబర్ అని ఒక లైన్ గీస్తే ఆ ఓటు మీకు చెల్లుతుందని చెప్పొచ్చు అదేవిధంగా మీరు ఒకరికే ఓటు వేయాలా అంటే కాదు మీరు సీరియల్ నెంబర్స్ ఇచ్చుకుంటూ మీరు దాదాపు ప్రస్తుతం 52 మంది క్యాండిడేట్స్ ఉన్నారనుకుందాం 52 మందికి మీరు సీరియల్స్ ఇచ్చుకుంటూ వెళ్తే మీ ఓటు అనేది 52 మందికి వేసినట్టు చెల్లుతుంది సో ప్రిఫరెన్స్ ద్వారా మీరు వేసే నెంబరింగ్ ప్రిఫరెన్స్ ద్వారా ఏదైతే కౌంట్ చేయడం జరుగుతుంది సో విద్యార్థులారా నిరుద్యోగ యువతలారా పట్టభద్రులారా ఖచ్చితంగా ఆలోచన చేసుకోండి మొదటిసారి వేసే వారికైతే మీరు గతంలో ఏదైతే లోక్సభ ఎన్నికల్లో వేయచ్చు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వేయచ్చు ఈ 2 ఎన్నికల్లో వేసిన దానికి డిఫరెంట్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉంటాయి సో ఏదైతే ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చే వారికి 1 అని నెంబర్ వేయండి ఆ తర్వాత మీరు ఒకవేళ ఇంకా మిగతా క్యాండిడేట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకున్న వారికి ఆ నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే మీ ఓటు అనేది చెల్లుతుంది నెంబరింగ్ ఇవ్వకుండా మీకు సరైన అవగాహన లేకుండా తెలియకుండా ఏదో టిక్ మార్క్ చేయడము లేకపోతే ఓఎన్జీ 1 అని రాయడము లేకపోతే డాట్ మార్క్ చేయడము లేకపోతే థంబ్ మార్క్ చేయడము సో ఇలాంటివి చేస్తే మీ ఓటు అనేది రిజెక్ట్ అవుతుంది కేవలం మీరు సీరియల్ వైజ్గా నెంబరింగ్ మీరు వేసే క్యాండిడేట్ పక్కన దాంతోపాటు సింబల్ ఉంటుంది సింబల్ పక్కన మీకు ఒక బాక్స్ ఇస్తారు ఆ బాక్స్లో 1 2 3 4 అట్లా నెంబరింగ్ మీరు ఎంతమందికి అయితే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అంతమందికి మీరు ఆ నెంబరింగ్ సీరియల్ వైజ్ వేస్తే మీ ఓటు అనేది చెల్లుబాటు చెందుతుంది లేదు మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే డాట్ చేయడము వేరే విధంగా మీరు ఫిల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఓటు అనేది క్యాన్సిల్ చేయబడుతుంది దాంతోపాటు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలామంది ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారు మరి మీరు సరైన నాయకుడిని మీకు ఎవరైతే పట్టభద్రులకు న్యాయం చేస్తారో చట్టసభల్లో పంపిస్తే మీకోసం కొట్లాడతారో అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు డబ్బులకు కానీ లేకపోతే వేరే వివిధ కారణాల వల్ల మీ ఓటును నమ్ముకోకుండా మీ ఓటును మీరు వినియోగించుకొని సరైన విధంగా నిరుద్యోగుల పట్ల నిలిచే నాయకుడిని ఎన్నుకుంటారని కోరుకుంటా ఉన్నాను